हाय फ्रेंड्स, वाइश रेसिपीस चैनल की स्वागतम। పరగడుపున ఉడికించిన ఓట్స్ తింటున్నారా? అయితే మిస్ కాకుండా ఈ వీడియో చూడండి। ఈ రోజుల్లో ఓట్స్ ని సూపర్ ఫుడ్ గా పరిగణిస్తున్నారు। ఎందుకంటే ఓట్స్ లో ఎన్నో పోషకాలు ఉన్నాయి। ఈ పోషకాలు శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయి। ఓట్స్ అనేవి అధిక బరువు, మధుమేహం, గుండె సమస్యలు ఇలా అనేక రకాల సమస్యల పరిష్కారానికి సహాయపడుతుంది। అందువల్ల ఇటీవల కాలంలో ఓట్స్ తినమని డాక్టర్స్ కూడా సూచిస్తున్నారు। అలాగే అందరూ కూడా ఓట్స్ తింటున్నారు। అయితే కొంతమంది ఓట్స్ తినరు, వారి కోసమే ఈ వీడియో చూస్తే తినని వారు కూడా ఓట్స్ని తినటం అలవాటుగా చేసుకుంటారు। ఓట్స్ని వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తినవచ్చు। ఓట్స్లో ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సెలీనియం, ఫోలేట్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి। అంతేకాకుండా శక్తివంతమైన ఫుటో న్యూట్రియంట్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి। ఓట్స్లో ఉండే బీటా గ్లూకాన్ అనే కరిగే ఫైబర్ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది। దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు లేకుండా ఉంటాయి। మధుమేహం ఉన్నవారికి ఓట్స్ మంచి ఆహారం అని చెప్పవచ్చు। మధుమేహం ఉన్నవారికి ఓట్స్ చాలా మేలు చేస్తాయి। ఓట్స్ తినటం వలన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తొందరగా పెరగవు, కాబట్టి మధుమేహం ఉన్నవారు ఓట్స్ తినవచ్చు। అంతేకాకుండా వారిలో ఉండే నీరసాన్ని కూడా తగ్గించి తక్షణ శక్తిని అందిస్తుంది। ఓట్స్లో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం చేసి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చేయటమే కాకుండా శరీర కణజాలం నాశనం కాకుండా చూస్తుంది। అలాగే నొప్పులు, వాపులను తగ్గిస్తుంది। ఓట్స్ అనేవి అధిక బరువు సమస్య ఉన్నవారికి దివ్య ఔషధం అని చెప్పవచ్చు। ఎందుకంటే ఓట్స్ తింటే కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు। అలాగే తినాలని కోరిక కూడా తగ్గుతుంది। దాంతో ఆటోమేటిక్గా బరువు తగ్గుతారు। ఓట్స్లో ఉన్న లక్షణాలు హై బీపీ, క్యాన్సర్ను తగ్గించడంలో కూడా సహాయం చేస్తాయి। ఓట్స్లో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన తీసుకున్న ఆహారం బాగా జీర్ణమై గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం, కడుపుబ్బరం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది। అలసట, నీరసంగా ఉన్నప్పుడు ఓట్స్ ఉడికించుకుని పాలల్లో కలుపుకుని త్రాగితే తక్షణ శక్తి వస్తుంది। అలాగే ఇలా తాగినప్పుడు పంచదార వేసుకోవాల్సిన అవసరం లేదు। ఇది సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచి మెదడు, మానసిక స్థితి, నిద్ర మరియు ఆకలిని నియంత్రించే ఒక న్యూరో ట్రాన్స్మిటర్ని ప్రేరేపిస్తుంది। మెగ్నీషియం ఉండటం వల్ల నిద్ర బాగా పట్టి విశ్రాంతికి సహాయపడుతుంది। ఈ సంక్లిష్ట కార్బోహైడ్రేట్ ఆహారం తక్కువ మొత్తంలో తీసుకుంటే ఒత్తిడి ఉపశమనానికి సహాయపడుతుంది। ఆరోగ్యం మరియు మూడ్ ప్రయోజనాలను విస్తరించేందుకు ఓట్స్ మంచి ఆహారం అని చెప్పవచ్చు। ఓట్లో ఉండే బీటా గ్లూకాన్ యాంటీ మైక్రోబయల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి। ఇప్పటి వరకు ఓట్స్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకున్నాం కదా। ఇప్పుడు చర్మ ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం। ఓట్స్ మొటిమలకు ఒక మ్యాజిక్ లా పనిచేస్తుందని చెప్పవచ్చు। ఓట్స్లో ఉండే జింక్ మొటిమలకు కారణమైన బ్యాక్టీరియా నాశనం చేయటమే కాకుండా మొటిమలకు కారణమైన అదనపు నూనెను కూడా నివారిస్తుంది। ఓట్స్ నీటిలో ఉడికించి మెత్తని పేస్ట్గా చేసుకోవాలి। ఈ పేస్ట్ని ముఖానికి రాసి అరగంట అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి। ఈ విధంగా చేసుకోవటం వలన మొటిమలు తాలూకా మచ్చలు అన్నీ తొలగిపోతాయి। ఓట్స్ చనిపోయిన చర్మ కణాలను తొలగించి సహజ మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది। శోధ నిరోధక లక్షణాలు ఉండటం వలన చర్మం పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది। చర్మం తేమగా ఉండడానికి ఒక ప్యాక్ తయారు చేసుకోవాలి। ఉడికించిన ఓట్స్లో కొంచెం బేకింగ్ సోడా వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి। ఓట్స్లో సోపోనిన్స్ సమృద్ధిగా ఉండటం వలన సహజ సిద్ధమైన ప్రక్షాళనగా పనిచేస్తుంది। బ్లాక్ హెడ్స్ తొలగించడంలో కూడా ఓట్స్ సమర్థవంతంగా పనిచేస్తుంది। దీనికోసం ఉడికించిన ఓట్స్లో పెరుగు కలిపి మెత్తని పేస్ట్గా చేయాలి। ఈ పేస్ట్ని బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో రాసి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి। ఈ విధంగా రెగ్యులర్గా చేస్తూ ఉంటే బ్లాక్ హెడ్స్ తొలగిపోవటమే కాకుండా చర్మం యొక్క సహజ pH కూడా పునరుద్ధరణ జరుగుతుంది। పొడి చర్మం మృదువుగా మారుతుంది। ఓట్స్లో చిన్న మొత్తంలో గ్లూటెన్ ఉండటం వలన కాస్త నియంత్రణలో తింటేనే మంచిది। ఎక్కువ తింటే కొన్ని సమస్యలు వస్తాయి। గ్లూటెన్ అనేది కొంచెం కడుపుబ్బరం సమస్యకు దారితీస్తుంది। అందువల్ల ఓట్స్ని లిమిట్గా తిని ఇప్పుడు చెప్పిన ఆరోగ్య ప్రయోజనాలని పొందవచ్చు। బ్యూటీ ప్రయోజనాల కోసం ఓట్స్ని ఎలా ఉపయోగించాలో చూశారు కదా ఫ్రెండ్స్। మీరు కూడా ఓట్స్ని ఇప్పుడు చెప్పిన విధంగా ఉపయోగించుకుని ఆరోగ్య, బ్యూటీ ప్రయోజనాలను పొందండి। అయితే ఓట్స్ని లిమిట్గా మాత్రమే తీసుకోండి। లిమిట్గా తీసుకోకపోతే కడుపు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి।
ఓట్స్ ఉడికించి తినవచ్చు, లేదా వేడివేడి నీటిలో వేసుకుని తినవచ్చు, ఎలాగైనా తినవచ్చు. అలాగే ఉప్మా, అట్టు రకరకాలుగా తయారు చేసుకుని ఓట్స్ని తినవచ్చు. ఎలా చేసుకున్నా ఓట్స్లో ఉన్న ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్